తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక ప్రాజెక్టులు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కావచ్చు, టూరిజం ప్రాజెక్టులు కావచ్చు, ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం మీ అందరికీ తెలుసు. కొల్లాపూర్ ప్రాంతంలో, అలాగే అచ్చంపేట ప్రాంతంలో, ఇక్కడ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న టూరిజం స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఫండ్స్ కేటాయించి అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి 5 కోట్ల రూపాయలు ఇక్కడ మహబూబ్ నగర్ కేంద్రంలో ఉన్న పిల్లలమర్రి ప్రాజెక్టుకు కేటాయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2.5 కోట్ల రూపాయలతోటి ఈ పిల్లలమర్రి ఏరియాలో అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ కోర్ట్ కన్స్ట్రక్షన్, ఎగ్జిస్టింగ్ టాయిలెట్ బ్లాక్ను రెనోవేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, కొత్త టాయిలెట్ బ్లాక్ను ఏర్పాటు చేయడం, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది దాన్ని అప్గ్రేడేషన్ చేయడం, ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి పిల్లలమర్రి సత్యమన్న కాలనీకి పిల్లలమర్రికి వచ్చే ఆ రోడ్ దగ్గర ఎంట్రన్స్ బ్లాక్ పెట్టడం, ఎగ్జిస్టింగ్ కాంపౌండ్ వాల్ జూ పార్క్ దగ్గర ఉంది దాన్ని రిపేర్స్ చేయడం, ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ చేయడం, తర్వాత ముఖ్యంగా అక్వేరియం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న అక్వేరియంను అప్గ్రేడ్ చేసి ఇంకా కొత్త రకాల ఫిషెస్, ఇంకా టోటల్గా దాన్ని న్యూ లుక్ తీసుకురావడం, అలాగే సైన్స్ మ్యూజియంను కూడా రిపేర్స్ చాలా ఉన్నాయి, చాలా పాతది, అది ఎప్పుడో కట్టిండ్రు, వాటిని కూడా రిపేర్ చేయడం. ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలు పిల్లలమర్రికి వస్తే వారికి అన్ని రకాలుగా అన్ని విధాల ఏర్పాట్లు వారికి చేయాలని చెప్పి ఈరోజు 2.5 కోట్ల రూపాయలతోటి ఇక్కడ శంకుస్థాపన పని జరిగింది. దీనికి కలెక్టర్ గారు, మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇంకో 2.5 crores ఏదైతే ఉందో మనకు మయూరి పార్కులో ఆ ట్రైల్స్ డెవలప్ చేయడం, టూరిస్టులు రావడానికి, ట్రెక్కర్స్ రావడానికి, తర్వాత వ్యూ పాయింట్ను డెవలప్ చేయడం, అక్కడ కాటేజెస్, టెంపరీ కాటేజెస్, అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అలౌడ్ కాదు ఫారెస్ట్ ఏరియా కాబట్టి టెంపరీ కాటేజెస్ ఏర్పాటు చేయడం, అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ సర్క్యూట్ అని కూడా చెప్పి కురుమూర్తి దేవస్థానము, మన్నెంకొండ దేవస్థానం, అలాగే పిల్లలమర్రి ఇంకేవైనా టూరిజం ప్రాజెక్ట్స్ ఈ చుట్టుముట్టు ఉంటే భక్తులు వెళ్ళేటివి టెంపుల్ ప్రాజెక్ట్స్ అవన్నింటినీ కూడా కాంప్రిహెన్సివ్గా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చ చేయడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాల సందర్భంగా ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలన్నిటి కూడా ఆధునీకరించి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ఆ కృష్ణా పుష్కరాల సందర్భంగా కూడా దాదాపు 150 కోట్ల వర్క్స్ ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకుపోయినాం. వారు కూడా చేద్దాం, ఇది కృష్ణా పుష్కరాల సందర్భంగా మొత్తం జిల్లాలో ఉన్న పెద్ద టెంపుల్స్ అన్నింటినీ కూడా అప్రూవ్ చేద్దామని మాట ఇచ్చింది. నిరంతరం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడింది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. గతంలో చాలా చెప్పిండ్రు కానీ గ్రౌండింగ్ ఏది కాలేదు. కానీ మేము చేసేది చేస్తామంటేనే చెప్తాము, చెప్పేదే చేస్తాము. ఈ తేడా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.